మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములిట్లు మానునిక, కమ్మని దృష్టి పదములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపు ముమ్మరో, ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున. సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంత నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా మాట్లాడాలో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 866వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భీష్ముడిలా మాట్లాడాడు, కర్ణుడిని అర్ధరథుడు అన్నాడు. కర్ణుడు వెంటనే రెచ్చిపోయి మాట్లాడాడు అని పాండవులకు తెలిసింది. అంతేకాదు, ఇంకొక శుభాశుభ మిశ్రితమైన వార్త తెలిసింది. భీష్ముడి మీద కోపంతో కర్ణుడు రంగపరిత్యాగం చేశాట. ఈ భీష్ముడు బతికున్నంత వరకు, యుద్ధరంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలో అడుగు పెట్టను అన్నట్ట అని తెలిసింది. అంచేది ఒక్కసారి కెమెరా అటు తిప్పుదాం మనం, అప్పుడే నాటకీయత చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రంగం ఎలా ఉండగానే అక్కడ స్పందన. మనకి వార్తలు చూపించేవారు అప్పుడప్పుడు సగమేమో వాడు మాట్లాడుతుంటూ చూపిస్తారు, మిగిలిన సగమేమో ఎవరితో స్పందనో ఏదో చూపిస్తారు. అలాగనమాట. మనం ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి అత్యాధునిక మహాభారతాన్ని నడిపిద్దాం. అక్కడికి ఒక ప్రతిహారి భటుడు వెళ్ళి, కౌరవ సైన్యం నుంచి మన గూఢచారి ఒక వార్త మోసుకొని వచ్చాడు అన్నాడు. వెంటనే ప్రవేశపెట్టండి అన్నారు. అప్పటికే యుద్ధానికి సిద్ధంగా సైన్యాలన్నీ కురుక్షేత్ర సంగ్రామ స్థలంలో విడిది చేసి ఉన్న పరిస్థితి. ఆ ప్రతిహారి చెప్పింది ఏమిటి అంటే, కర్ణుడిని అర్ధరథుడు అని భీష్ముడు అవమానించినట్టుగా మాట్లాడాడు. దాన్ని తట్టుకోలేక కర్ణుడు సంగర పరిత్యాగం చేశాడు భీష్ముని యొక్క పతనం వరకు. అప్పుడు మళ్ళీ విచిత్రంగా అందరి స్పందనలు తలో రకంగా ఉన్నాయి. ఆవేశపడే స్వభావం కలిగినటువంటి భీముడు, కించిత్ తక్కువ ఆవేశపడే స్వభావం కలిగిన అర్జునుడు వేరుగా మాట్లాడాడు. అర్జునుడు అన్నాడు, రెండో రోజు వేసేద్దాం అనుకున్నాను, మానేశాడు. ఇంట్లో కూర్చున్న వాడిని వేయడం తప్పు కదా, రెండో రోజు వేసేసేవాడి. అసలు వీలైతే మొదటి రోజే. 10 రోజులు తప్పించుకున్నాడు వీడు మృత్యువుని. ఆయన 11వ రోజు చూద్దాం. 10 రోజులు 11 అప్పుడు తెలియదు కదా. భీష్ముడు అంటే భీష్ముడిని అడ్డం పెట్టి యుద్ధం చేద్దాం అనుకుంటాను అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు లేచాడు. దేన్నైనా అనుకూలంగా తీసుకునే తత్వం. ఒక్క మాట అన్నాడు. ఇక్కడ తిరుపతి వెంకట కవుల పద్యం చెప్పుకోవాలి మనం. కంగారు పడకండి అర్జున, అంతా మన మంచికి. కర్ణుడు రంగ పరిత్యాగం చెయ్యడంతో మనకి బోధపడుతున్న విషయం ఏమిటో తెలుసా? మీకంటే దూరదృష్టి కలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. ముందుగా భీష్ముడిల్గునని మోరకుడితని పోక చెప్పి, ముందుగా భీష్ముడిల్గునని మోరకుడితని పోక చెప్పి, దీనందెల్లియంగ వచ్చే ఘటనందనుడాపయి నిల్గునంసు, దీనందెల్లియంగ వచ్చే ఘటనందనుడాపయి నిల్గునంసు, మిన్నందిన వాడును బల్ల దురగ్రహమున్ ప్రకటించు ఈతడా మ్రదకయుండువాడు, మిన్నందిన వాడును బల్ల దురగ్రహమున్ ప్రకటించు ఈతడా మ్రదకయుండువాడు, సుగమం వశుభం వనితేలెవారికిన్, సుగమం వశుభం వనితేలెవారికిన్.
అంతా మన మంచికే, కంగారు పడకండి. ముందుగా భీష్ముడు ఇలుగునని మోరకుడు ఈతని పోక చెప్పి. మోరకుడు మూర్ఖ ప్రకృతి, మోరక వికృతి, పలకలేకొచ్చిన మాట. ఆయన మోరకత్వం అంటారు ఎప్పటికీ పల్లెటూళ్ళు. మూర్ఖ అని ఒత్తు అనలేక. మామూలు వాటికి ఇబ్బంది లేదు, ఒక్కోసారి ఒత్తు పలకపోతే ఇబ్బంది అవుతుంది. మన ఎక్కడో ఖల్నాయక్ అని పేరు రాశారు, ఒక ఆటో మీద చూశాను. ఖల్నాయక్ హిందీ సినిమా బాగా తెలుస్తుంది. ఖల్నాయక్ అన్నాడు, ఒత్తు బదులు మామూలుగా రాశాడు. ఖల్నాయక్ అంటే కాస్త దుష్ట లక్షణాలు కలిగిన నాయకుడు అని అర్థం. కానీ ఖల్నాయక్ అంటే రేపటికి వీడే నాయకుడు అని అర్థం, ఆజికల్. మరి ఒక్కోసారి అలా అయిపోతాయి. అందుకని పలకలేక వచ్చిన వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు లేదు, కానీ కొన్ని పలకలేక అయితే ఇబ్బంది అవుతాయి. అందుకని పలకలేకపోవడం అనే దాన్ని సవరించుకోవాలి, కానీ వారి భాష ప్రమాణం అని మాట్లాడకూడదు. అది అలా ఉండగా మోరకుడు ఇతని పోక చెప్పి. కర్ణుడు వెళ్ళిపోవడం వల్ల నాకు ఒక్క విషయం అర్థమవుతుంది అర్జున, ఖచ్చితంగా ముందు భీష్ముడు పడిపోతాడు యుద్ధరంగంలో. అదేమిటండి ఆ మాట తట్టుకోలేడు పాపం అర్జునుడు. అంత గౌరవం భీష్మ పితామహుడు అంటే. ఎందుకు ఆయన పడిపోవడం మనం కోరుకోండి. సరే బాగుందయా, నువ్వేదో సామె చెప్పినట్టుగా ఉంది వ్యవహారం నీతోటి. ఈ శస్త్రచికిత్స జరగాలి కానీ కత్తి పుట్టుకోద్దంటే ఎలాగా? ఎవరూ పడిపోకుండా యుద్ధం ఎలా నడుస్తుంది? కర్ణుడు ఖచ్చితంగా అర్జునుడి చేతుల్లో చనిపోవడం రాసిపెట్టి ఉంది, తిరుగులేదు, పోతాడు. వాడి శాపాలే కారణం. అంచేది వాడు ఇప్పుడు యుద్ధానికి రానన్నాడు కాబట్టి, ఈయన పడిపోతే కానీ వాడు రాడు కాబట్టి ఈయన పడిపోవడం ఖాయం. ఇదన్నమాట పాజిటివ్ థింకింగ్, అనుకూలాత్మక దృక్పథం. ఇప్పుడు జీవితంలో సన్నివేశాలు అలా తీసుకోండి మీరు. ఒక్కోసారి ఏదో భయంకరమైన కష్టం వచ్చింది మనకు అనుకుంటాం, అది అలా రావడం అక్కడికి అది తెగిపోవడానికి వచ్చింది. అది శస్త్రచికిత్స జీవితంలో పెద్ద ఆపరేషన్. తర్వాత జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనంతరం మనం తెంచుకోము, దేవుడు తెంచేస్తాడు. మనం పట్టుకు వేలాడుతూ ఉంటాం, అధర్మమేమో. ఓ పక్క కడుపులో కుళ్ళు, ఇంటూ అన్నంలో విషం కలిపే ప్రయత్నం చేసినా సరే మనకి ఇంకా అధర్మమేమో అని ఆలోచిస్తున్నాం. సున్నితమైన హృదయం అంతకంటే వెళ్ళా. కాబట్టి వీడి తరఫున భగవంతుడు ఆలోచిస్తాడు. వీడిలా తెంచుకునే రకంగా వీడు మనం తెగొట్టేవలసిందే, తప్పదు. ఇంకోటే సుఖంగా ఉంటాడు ప్రాణి. ఎందుకంటే నిప్పుకు చెదలంటుతూ ఉంటాయి ఒక్కోసారి. ఆ నిప్పు బాగుండాలంటే ఆ చెదలు తోసిపారేయాలి. ఎంతకాలం ఈ చెద నిప్పు, అది వెలగదు, ఇది వెలగనివ్వదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇలా ఆలోచించాలి. ఇది పోతే కానీ ఇది రాదు. కాబట్టి కర్ణుడు పోతే కానీ భీష్ముడు పతనం జరగదు. ఎందుకంటే వాడు ఎలాగూ చావాలి. అందుకని కృష్ణుడికి తెలుసున్నటువంటి భవిష్యత్ దర్శనం భీష్మ పితామహునికి మరణం ఆయన చేతుల్లో ఉంది. ఆయన అనుకోకపోతే అది జరగదు. ఆయన పడితే కానీ వీడు రానంటున్నాడు కాబట్టి, వీడు రావడం అయితే ఖాయం, వీడు చావడం అయితే ఖాయం. కాబట్టి వీడుకున్న శాపాల ప్రకారం, వ్యవహారాల ప్రకారం అది ఈయన అనుకుంటాడనమాట ఖచ్చితంగా. ముందుగా భీష్ముడి గుణని మోరకుడు ఈతని పోక చెప్పి. అప్పుడు మళ్ళీ దీనందిలియంగ వచ్చే ఘటనందనుడాపై నీల్గునంచు. దానివల్ల నాకు ఇంకో విషయం తెలుస్తుంది. ఆ తర్వాత చనిపోయేవాడు ద్రోణాచార్యుడు, ఘటనందనుడు, కుంభ సంభవుడు. కుంభం నుంచి పుట్టాడు. మంత్రశక్తి, జపశక్తి, కేవలం పురుష వీర్యశక్తి చేతనే స్త్రీతో సంబంధం లేకుండా సంతానం కలిగించేవారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యపోవక్కల. పూర్వం మంత్రంతో జరిగాయి, ఇప్పుడు తంత్రంతో జరుగుతున్నాయి, యంత్రంతో జరుగుతున్నాయి. మంత్రంతో కొంతకాలం జరిగాయి కృతయుగంలో, త్రేతాయుగంలో తంత్రం యజ్ఞంతో జరిగాయి, ఇప్పుడు యంత్రంతో జరుగుతున్నాయి. మంత్ర, తంత్ర, యంత్ర మూడింట్లోనూ గమనించాలి. ఇది సాంకేతికమైన పరిణామ క్రమం. కేవల సంకల్ప బలంతో జరిగేటువంటి వ్యవహారాలు ఇప్పుడు బోల్డ్ యంత్రాల వల్ల జరుగుతున్నాయి. మళ్ళీ ఈ పరిణామం మీరు గమనించి పరిణమించి చివరికి చూడండి. కొన్నాళ్ళకి మీకు చేతి వేళ్లతోనే కంప్యూటర్లు ఇలా కూర్చుని ఇలా చూస్తే చాలు, కనుసేగలను బట్టి కంప్యూటర్ నడిపించే విధానం ఇప్పటికే వస్తుంది. దాని మీద బోల్డ్ పరిశోధనలు అయ్యాయి. 4-5 రోజుల క్రితం పత్రికల్లో చూశాను నేను. అలా కూర్చుని కంటిపాప ఇచ్చే సైగలను బట్టి కంప్యూటర్ సీన్ మారిపోతుంది. ఇక ముందు మనస్సును బట్టి మారుతుంది. అంటే మళ్ళీ పరిణామం చెంది పాపాలు నశిస్తూ దివ్య మానవ యుగంలో ప్రవేశించబోతున్నాం శ్రీ అరవింద మహర్షి చెప్పినట్టుగా. ఏం కంగారు పడక్కలేదు. ఏదో కొంపలు అంటుకుపోతున్నాయండి కొంతమంది అనుకుంటారు. పాపం 4,32,000 అన్నారు కలియుగం, ఏమిటో 5,000 నాటికే ఇలా ఉంది, ఇంకా 4,27,000 వేసరికి ఎలా ఉంటుంది? ఈ లోపల మళ్ళీ రౌండ్లు అవుతూ ఉంటాయి చాలా పరిణామాలు, మనకు తెలియట్లా. మళ్ళీ సత్యకాలం యుగం నాటిది ఒకటి వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఈ మార్పులు ఇలా జరిగి సంపూర్ణంగా అయ్యేది అప్పుడెప్పుడో. అంచేత ఈ చక్రం ఇది అనంతమైన కాలచక్రం. దీంట్లో
ఈ ఆకులో ఏ స్థానంలో ఉన్నామో చూసుకుని మన పని మనం చేసుకోవడమే. మాట్లాడవలసిన చోట గట్టిగా మాట్లాడతాం, ఆయుధం పట్టుకోవాల్సి ఉంటే పట్టుకుంటాం, తర్వాత ఆయుధం పట్టుకోవడం అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చాక శుభ్రంగా పువ్వు పట్టుకుని పూజ చేసుకోవడమే. అలా ఉన్నవాడే యోగి. ఇక మళ్ళీ ఆ గొప్పలు చెప్పుకుంటూ కూర్చోవడం కాదు, ఇక్కడ అయిపోయింది, అక్కడ ఏదో మాట్లాడడం, వదిలే ఆ విషయం. తర్వాత ఆ వ్యక్తే కంటపడినా అంత కోపం ఉండదు మనకి, వదిలి అప్పుడు అనవలసిన చోట అన్నాం, మళ్ళీ దిగేకెందుకు, వదిలే, అదే మహాయోగం. అంచేత ఎప్పుడు ఇంతే. ఇది దివ్యమానవ యుగం రాబోతుంది. అరవింద మహర్షి మాట సత్యం, మనమేమి నీరసపడక్కర్లేదు. మహాయోగులు ఊరికే చెప్పరు. అందుకని ఈ పరిణామ క్రమం అన్నమాట. ఘటనందనుడు అలా పుట్టాడు, ద్రోణాచార్యుడు. అశ్వత్థామ అశ్వం నుంచి పుట్టాడు, దానికి ఒక వ్యవహారం ఉంది. గౌతముడు, భరద్వాజుడు కూడా కుంభసంభవుడు, అలాంటివి ఉన్నాయి కొన్ని. అలాంటి వాడు ఆయన ఎందుకంటే భీష్ముడి తర్వాత అదేమిటండి ద్రోణాచార్యుడు, ఎందుకంటే భీష్ముడి తర్వాత పెత్తనం ద్రోణాచార్యులకు ఇస్తారు, దానికి లెక్క ఉంది. మరి పార్టీలో అనుభవం సీనియారిటీ లాగా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేయకూడదు. అందులో ఇవి సైన్యాధిపతి పదవులు. ముఖ్యమంత్రులు, రాజులు ఒక్కోసారి మారచ్చు. మీరు గమనించండి, ఇప్పుడు డీజీపీ వీరు కుదరదండి, వీరు నియామకం చెల్లదని కోర్టు కడుతూ ఉంటారు. దానికి ఏదో ప్రత్యేకమైన సంస్థ కూడా ఉంటుంది, వాళ్ళు చెప్తూ ఉంటారు అవునని కాదని, కాసేపు ఈ కుదరదంటారు, మళ్ళీ ప్రభుత్వం అవును ఉంటుంది, ఏదో చేస్తారు. డీజీపీ ఎన్నిక ఇలాంటివి ఎందుకు జరుగుతాయండి? సైన్యాధికారుల నియామకాల్లో, రక్షక భటాధికారుల నియామకాల్లో ఒక పద్ధతి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఆ పద్ధతిని కాస్త పక్కన పెట్టి తనకి నచ్చిన వాడిని పెట్టుకునే స్వాతంత్ర్యమూ ఉంటుంది. లేకపోతే మరి ఆయన పరిపాలన అంతా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఈ స్వాతంత్ర్యానికి ఆ చట్టానికి మధ్యలో ఉండేటువంటి ఘర్షణే సమస్య అవుతుంది. అయితే సైన్యాధిపతులకు ఓ లెక్క ఉంటుంది, ఇష్టమైనట్టు ఏం కాదు. ద్రోణాచార్యుడు పెద్దవాడు. అప్పుడు కూడా కర్ణుడు వచ్చిన మన కర్ణుడు చనిపోయే యోగం అయితే ఉంది, వాడు సేనాధిపతి అయితే తప్ప మనం వాడితో నేరుగా యుద్ధం చేసి వాడిని చంపం. అందుకని ఖచ్చితంగా ద్రోణాచార్యుడు కూడా పోతాడు.